వాస్తవానికి జరిగిన సంఘటన దురదృష్టకరం. ఇది అందరికీ కూడా బాధను కలిగిస్తున్న అంశం. 6 రోజులుగా ఇంకా అందులో చిక్కుకుపోయిన కార్మికుల ఇంజనీర్ల ఆచూకీ తెలియకపోవడం అనేది మరింత బాధాకరమైన విషయం. వాస్తవానికి దీంట్లో మేము ఇప్పుడే ఈ ప్రాజెక్టు పూర్వపరాలకు పోదలుచుకునేది, కానీ జరిగిన సంఘటన జరిగిన తర్వాత ఈ 6 రోజుల ప్రభుత్వం యొక్క పనితీరును పరిశీలించినప్పుడు పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం దీంట్లో కనబడతా ఉంది. సంఘటన జరగడానికి కారణం ఇప్పటి వరకు వాళ్ళు నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే, ఇప్పుడు పెద్ద నిరంజన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తప్పకుండా ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా, ఎటువంటి పరిశీలనలు జరపకుండా అంత లోతులో తవ్వుతున్నప్పుడు దానికి కావాల్సిన జియాలజికల్ సర్వేస్ కానీ, ఇంకా ఇతర నిపుణుల సర్వేస్ కానీ, వాళ్ళకి సంబంధించిన అనుమతులు కానీ ఏవి తీసుకోలేదు. ఊరికినే గుడ్డిగా తవ్వుకుంటూ పోయినారు. ఎవరి ఒత్తిడి వల్లనో ఇది జరిగింది, ఇది సాధారణంగా జరిగే పని కాదు, ఇది ఎవరో ఒకరి ఒత్తిడి వల్ల జరిగింది అనేది అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం. రెండవది, సంఘటన జరిగిన మరుక్షణం ఏ పద్ధతిలో స్పందించాలనో ప్రభుత్వం అట్లా స్పందించినట్టుగా కనబడతలేదు. ఇప్పుడు మేము హరీష్ రావు గారు మేమందరం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న చాలా మందితోని ఇంతసేపు మాట్లాడడం జరిగింది. హరీష్ రావు గారు ప్రతి ఒక్కరితో కూడా ఇంటరాక్ట్ అయినారు. అందులో పనిచేస్తున్న అన్ని రకాల కార్మికులు, ఇంజనీర్లు, వెల్డర్లు, ఫిటర్లు అందరితోనూ కూడా రకరకాలుగా అందరితో కూడా మాట్లాడి చూసినారు. 6 రోజులుగా ఏం పని జరిగింది అంటే, మంత్రులు వచ్చిండ్రు, అక్కడ పోజులు ఇచ్చిపోయినరు, ఉత్తానే లోబడిపోయినట్టు డ్రామాలు ఆడిపోయినరు తప్ప ఒక్క పైసా పని జరగలేదు. ఈ రోజు మాత్రమే కేవలం ఒక తట్టెడి మట్టి లోపలి నుంచి బయటికి తీసుకొచ్చిండ్రు. ఈ రోజు మాత్రమే. ఈ పని మరుక్షణమే మొదలు కావాలి. కూలిన వాటి కింద ఉన్నారా, వాళ్ళు కూలిన వాటికి అవతలు ఉన్నారా, వాళ్ళు మనం రక్షించుకోవాలంటే దానికి తాపత్రయపడే వాళ్ళు చేసే పని వెంటనే డెబ్రీస్ని బయటికి తీసుకురావాల్సిన పని. కానీ ఇవాళ 6వ రోజు తర్వాత ఎవరో పాపం ఇంజనీర్లు వచ్చి చెప్పిన తర్వాత ఇవాళ వచ్చిందట ఆలోచన. అది కూడా ఉదయం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు, ఇప్పుడు మేము అక్కడ ఉన్నంతసేపటికి దాదాపు 3:30-4 కావస్తుంటే కేవలం ఒక్క లారీలో కొద్దిగంత తీసుకొచ్చి ఆడ పోసిండ్రు. అంటే ఈ లెక్కన ఈ ప్రభుత్వానికి జరిగిన సంఘటన మీద ఏం సీరియస్నెస్ ఉంది, లోపల ఉన్న కార్మికులు, ఇంజనీర్లు వాళ్ళ పట్ల వీళ్ళకి ఏం ఆతృత ఉంది, వాళ్ళ జీవితాల పట్ల వీళ్ళకి ఎటువంటి అభిప్రాయం ఉంది, వాళ్ళ ప్రాణాల పట్ల వీళ్ళకి ఏం అభిప్రాయం ఉంది ఈ ప్రభుత్వానికి అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా ఇంతవరకు పత్తా లేడు. కేవలం ఎన్నికల పర్యటనలు, వాళ్ళ బిగ్ బ్రదర్ని కలుసుకోవడానికి, బడేబాయిని కలుసుకోవడానికి సమయం ఉంది, కానీ ఇక్కడికి వచ్చిపోవడానికి కానీ, ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి కానీ, ఇక్కడ ఒక 8 మంది ప్రాణాలు ఎక్కడున్నాయో తెలియకుండా ఉందన్న పరిస్థితి కానీ లేదు. మంత్రులు గాల్లో తిరుగుతున్నారు, గాల్లో మాట్లాడుతున్నారు, గాలి మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఒక్కడంటే ఒక్కడు కూడా బాధ్యతాయుతంగా మాట్లాడిన వాడు కూడా లేడు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఈ గత 6 రోజులుగా జరుగుతున్న నిర్లక్ష్యానికి కూడా కారణం ఈ ప్రభుత్వానిదే. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీగా మేము గత 6 రోజులుగా సమయం పాటించి ఉన్నాం. మేము అక్కడికి వెళ్తే అక్కడేమన్నా ఇబ్బంది జరుగుతుందని చెప్పి అంటారేమో, వీళ్ళు మేము చేసే పనులకు ఆటంకాలు జరుగుతాయని అంటారేమో అని చెప్పి హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మీరు ఉండండి, తొందరపడి మనం పోయే పని లేదు, ప్రభుత్వాన్ని చేయనియండి అని చెప్పి చూస్తే 6 రోజులు చూసినా కూడా ఇవాళ ఒక్క నిమిషం ఒక పని కూడా జరగలేదు. మేము తప్పకుండా దీన్ని చూడాలని ఈరోజు రావడం జరిగింది. జరిగిన సంఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్పందన సరిగ్గా లేదు అనేది ఇవాళ మా అభిప్రాయంగా మేము తెలియజేస్తా ఉన్నాం.